అడుగో మహారాజు పులిలా కదిలాడు. రోజు ఇలాగే తాగుతుంటారా? బ్రాండ్ మార్చలేక దేవుడా అది కాదు, రోజు ఇలాగే తాగుతూ ఉంటారా అని అడుగుతున్నా. తాగితే మర్చిపోతాను. తాగకపోయినా మర్చిపోతామని మాకు తెలుసు. అయ్యగారు ఎందుకు అయ్యగారు దించకుండా తాగేస్తారు? దించితే నువ్వు తాగుతావని దించకుండా తాగుతున్నారా? నా పిల్లలు ఎక్కడెక్కడ యుఎస్ లో అక్కడెక్కడ సెటిల్ అయ్యారు కదరా, వాళ్ళు రాలేదనే బాధతో తాగుతున్నా. అయ్యగారు ఇప్పుడు మీ బాధ పోవాలంటే మీ మనవడు రావాలి. పిలిపించేద్దాం మనవడిని. హలో మనవడు. తాతయ్య ఏంటి? అయ్యగారు మనవడు వచ్చాడు, పిలుస్తున్నాడు, పలకట్లేదేంటి? 10 సంవత్సరాలు వాడి కోసం వెయిట్ చేసా, నా కోసం 10 నిమిషాలు వెయిట్ చేయలేడా? ఆల్రెడీ ఎంట్రీ మనకి 2 నిమిషాలు బొక్క, మళ్ళీ 10 నిమిషాలు మీకోసం ఎవడరా ఎదురు చూసేది? తాతయ్య ఎలా ఉన్నావు? భయంతో ఉన్నాడు బాబు, ఇంకా 10 డైలాగులు ఉన్నాయని. ఆడు నా మనవాడు రా. చిన్నప్పుడు ఆయన ఎత్తుకొని తిరిగినప్పుడు వాడు ముఖం మీద స్విచ్ పోసి ఆనందించేవాడిని. బాబు ఒకసారి తాతయ్య ఇలా ఉన్నావు నువ్వు. సరే గాని ఎందుకు పిలిచావు చెప్పు తాతయ్య. తాతయ్య అందరిని చూడాలనుకుంటున్నాడు, ఎప్పుడో పండగలకు పబ్బాలకు వస్తారు, తాతయ్య కోసం ఒక్కసారి కూడా రారా అని అడుగుతున్నాడు. అరే వాళ్ళు ఇలా పిలిస్తే ఎందుకు వస్తారు? వాళ్ళని ఎలా రప్పించాలో నాకు తెలుసు. తాతయ్య నీకు పర్ఫార్మెన్స్ వచ్చా? ఎందుకు జబర్దస్త్ చూడట్లేదా? అది చూసి అడిగాడు. అలా కాదు తాతయ్య, ఏదో ఒక మ్యాజిక్ పర్ఫార్మెన్స్ చేయి నువ్వు. అయ్యో అయ్యగారు. తాతయ్య ఏంటి అంటే ఈ ఓవర్ యాక్టింగ్ చాలా. ఏంటి జ్యూసే నందిచ్చారా? ముందు వాళ్ళని పిలిపించట్రా. సరే సార్ నేను పిలుస్తున్నా. హలో, అరే తాతయ్యకి బాలేదురా, అర్జెంట్ గా రండి. జర్రుంటే చచ్చిపోతుంటరా. మామయ్య గారు మీరేం కంగారు పడి నేను వచ్చేసాను. ఈ రోజు నుంచి ఇంట్లో పనులను నేనే చేస్తాను. ఇల్లు ఉడుస్తాను, అంట్లు తవ్వుతాను, మీ కాళ్ళు నొక్కుతాను, చేతులు నొక్కుతాను, తల నొక్కుతాను, పేకి నొక్కుతాను. ఇది పని పిల్ల కోడలి పిల్ల? పని పిల్లే, నేను చేసిన పనికి కోడపిల్ల అయింది. పని పిల్ల నీ వచ్చిన బుద్ధి నాకు వచ్చే. అంటే అమ్మ పని పిల్ల కాదు, నానే పనివాడు. నాన్నగారు ఇదిగోండి, ఇది వేసుకోండి. ఇది బీపీ టాబ్లెట్, ఇది షుగర్ టాబ్లెట్. ఇది వేసుకుంటే జ్వరం రాదు. నువ్వు ముందు వేసుకో, టెన్షన్ తగ్గుతుంది. నోటికొచ్చి మాడుతుంది ఏదో. నువ్వేంట్రా పెద్దోడు అయి ఉండి అనుకున్నావు ముందుండు. వీడు నాకు నాన్న ఏంటి, నేను వాడి కొడుకేంటి? టైం లేక కరెక్ట్ టైంకి వచ్చి నువ్వే చేసేవాడు క్యారెక్టర్. లేట్ రావడం వల్ల అయింది అంతే. డాడీ కోడలు మోడల్లా ఉంది, ఇది కోడలు ఏంట్రా? ఏముందిరా దానిలో? దానిలో ఏమి లేదు, దాని కడుపులోనే నీ మనవడు ఉన్నాడు, అందుకే చేసుకున్నా. ఏ ఊరు అంట? ఫారెన్ డాడీ. ఇంకే వాడు ఫారెన్ అమ్మాయిని చేసుకుంటావు, సిగ్గులేదు? నువ్వు ఫారెన్ వీడియోలు చూడడానికి సిగ్గులేదు, కానీ ఫారెన్ అమ్మాయిని చేసుకోవడానికి సిగ్గుందా డాడీ? మీ ఇద్దరేంట్రా చేతులు పిసికేసుకుంటున్నారు? మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. అవునా? తన కోసం కవిత చెప్తా. నీ అడుగులో నా అడుగు, నీ కోసం కొని పెడతా గొడుగు, నీకేం కావాలో అడుగు, దాని మూతికి అడుగు. ఏరా అమెరికా నుంచి వచ్చి నా కోసం ఏం తెలియదారా? ఎందుకు నాన్నగారు బాధపడుతున్నారు? నేను తెచ్చాను కదా, తులసి నీళ్లు తెచ్చాను. నేను దూది తెచ్చాను. నేను 2 కాళ్ళు కట్టడానికి తాళి తెచ్చాను. మీకోసం రూపాయి బిల్ తెచ్చాను. ఎందుకు రూపాయి బిల్లు తెచ్చావు? ఆవిడ పేమెంట్ అదే కదా, ఇచ్చినంటే పట్టుకొచ్చేసింది. నానా 36 40. అరే వీడురా కొడుకు అంటే, నా కోసం కొలతలు కొలుస్తుండు. దానికి కాదు, శవపేట కోసం కొలుస్తున్నాడు. రే బాబు, నేనేసిన షర్ట్ నువ్వేసావు, నేనేసిన షూజే నువ్వేసావు. నీకు ఇంకో విషయం తెలుసా? నువ్వేసింది అదిగో నువ్వేసా. బనియన్ రా. ఐ థింక్ వాటో వాట్. బావా నేను నీకోసం పాయసం చేశాను, తింటావా? వద్దు. అరే ఏంటి బావా నువ్వు? నీ పేరేం పేరు? వీణా. వాయించి పడేస్తాడు. అరే ఈ జోకులన్నీ కాదు. పెద్దోడికి పెళ్ళైంది, రెండోడికి పెళ్ళైంది, నాలుగోడికి పెళ్ళైంది, మూడోడికి పెళ్లి కాలేదు. నేను పోయే బాధ కంటే మూడోడికి పెళ్లి కాలేదనే బాధ ఎక్కువ ఉందిరా.
ఆడి పేచి ఆడి పెళ్ళి వద్దు ఎందుకు అసలు పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఆపండి అదొకలా. అరే మానస్ ఈయన చస్తాడు అన్నావు, చూస్తే బానే ఉన్నాడు. నాన్న పోయే ఫోన్ చేసి వస్తాం, మా వాళ్ళు కాదు. చెల్లిపోదాం. వెయిట్ ఆగండి. ఎవరైనా ఇక్కడ నుంచి ఒక్క అడుగైనా బయటకు వేసారో ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు. ఆయన 2 గంటలేరా బతికేది. డాక్టర్ రిపోర్ట్స్ ఇచ్చారు, ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకే ఆస్తి రాసిస్తా అన్నారు. మాకు ఆస్తి, మేము 33 సంవత్సరాల నుంచి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము. మరి ఎలాగ ఎంటర్టైన్ చేస్తున్నారో చెప్తావా? శ్రీదేవి వాళ్ళకి ఫోన్ చేయి. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చేయండి. పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే, పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. ఎందుకు పిలిచారు మమ్మల్ని? అతను మా నాన్నగారు కొన్ని గంటల్లో చచ్చిపోతున్నాడు. పోతూ చాలా ఆనందంగా పోవాలని మా కోరిక మాట. సో అందుకే మీరు వస్తే అతను కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తారని చెప్పి పిలిపించారు. ఏంటి మేడం ఇట్లాంటి ఫంక్షన్స్ ఒప్పుకుంటున్నారు మీరు? రష్మి, శ్రీదేవి డ్రామా కంపెనీ ఏదైనా చేసేయాలంతే. అంటే ఇప్పుడు నెక్స్ట్ గోచి ఫంక్షనా ఏంటి? లేదు, నాకు అర్థమైంది. ఆయన పోతూ హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యి సంతోషంగా పంపాలని మీరందరూ డిసైడ్ అయ్యారు, అంతేనా? కానీ ఆయన ఆఖరి కోరిక ఏదైనా ఉంటే ఇప్పుడే తెలుసుకోండి. నాన్నకి 2 కొడుకు అంటే చాలా ఇష్టం. నా కోసం ఒక మంచి సెగ్మెంట్ పెట్టించండి. లేదు, లాస్ట్ కొడుకు అంటే ఇష్టం. నా కోసం పాటలు పెట్టించండి మేడం. నేను ఇంటికి పెద్దవాడిని, నేను చెప్పినట్టు చేయండి అంతే. మ్యామ్, నేను ఈ ఇంటి ఆడపడుచుని, ఆయన కూతురు. నాకు బాగా తెలుసు ఆయనకి సింగింగ్ అంటే ఇష్టం. సింగింగ్ పెట్టియాలని. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఒక్క నిమిషం, మీలో మీరు గొడవ పడకండి ప్లీజ్ మ్యామ్. నా మొహం చూడండి మ్యామ్. వాడికైంది, వీడికైంది. ఏమైందిరా? పెళ్లి అయింది, నాకు ఇంకా అవ్వలేదు మ్యామ్. కొంచెం కష్టమేమో. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, నా పెళ్లి చేయండి మ్యామ్. అది ముందు కానివ్వండి, ఆ తర్వాత మీ సంగతి చూద్దాం. కష్టం మేడం. కానీ అంతకంటే ముందు ఈ టీవీ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే రష్మి, అర్థమైంది కదా, పెద్ద ఆయనని హ్యాపీగా ఎంటర్టైన్ చేయాలి. అంటే మేమేం చేయాలి? మీరిక్కడ, మీరక్కడ. ఈ టీవీ ప్రేక్షకులు అందరికీ హ్యాపీ టీచర్స్ డే. బావా, ఈ టీ పట్టుకో, ఈ చారు పట్టుకో, శుభాకాంక్షలు. చారు ఏంటి, టీ ఏంట్రా? టీ చార్స్ శుభాకాంక్షలు. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? 40 years దాటిన తర్వాత తను పవర్ లిఫ్టర్ గా మన ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టారు. మై నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే డిసెంబర్ లో టర్కీలో జరగబోతున్న ఏషియన్ గేమ్స్ లో ఐ విల్ బి కంటెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా. మేడం ఒకసారి మళ్ళీ మా ఎదురుగా ఒకసారి లిఫ్ట్ చేస్తే మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, పచ్చని పైరు మీద వీచేటి గాలిలాగా, పిల్లో అనూష నాకెందుకింత కొస, పిల్లో అనూష మనవాడు దామనాశ. కంప్లీట్లీ డిలైట్ టు వాచ్ అండ్ హియర్ యు అండి. టైలరు ఉయ్యాలో టుంగుటుయ్యాలో, పదునైన సూదితో కుట్టేస్తానే పిల్ల ఉయ్యాలో టుంగుటుయ్యాలో.
కొరియోగ్రాఫర్స్ డిలైట్. నాకు లైఫ్ ఇచ్చింది మాత్రం మా అమ్మ నాన్న తర్వాత మా భాస్కర్ అన్న. నా ఫ్యామిలీ మొత్తం ఇలా తింటుందంటే దానికి ఫస్ట్ కారణం భాస్కర్ అన్న. నాకు డబ్బులు పెట్టి ఫిలిం ఇన్స్టిట్యూట్ చేపించి ఇప్పటికీ నా వెనుకున్న ఒకే ఒక్క బలం మా గురు అన్న. మా తమ్ముళ్ళలాగా డ్రింకింగ్ క్యారెక్టర్ చేస్తే మేడం నేను ఇప్పటికీ టీచర్ జాబ్ నన్ను వదిలేస్తా. ఎంతో మంది స్టూడెంట్స్ కి గురువుగా, గోపాలపట్నంలో మ్యాథ్స్ అసిస్టెంట్ గా మన రియల్ గురువు గారు మన సత్తుపండు గారు. ఇండస్ట్రీకి రావాలని చాలా కోరుకుండేది మొదట్లో. కొంతమంది ఉపాధ్యాయులు ముందు నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, తర్వాత ఇండస్ట్రీ గురించి ట్రై చేయంటే ఫస్ట్ ఇమీడియట్ గా టీచర్ పోస్ట్ సంపాదించిన తర్వాత నేను 2000 నుంచి కూడా ప్రయత్నం చేస్తే 2012లో ఈ ప్లాట్ఫామ్ అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా